కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోసం సోనం వాంగ్చుక్ అమరణ దీక్ష చేసినట్టుగా లోకేష్ రాజీనామా కోసం జగన్మోహన్ రెడ్డి అమరణ దీక్ష చేసే ఆలోచనలో ఉన్నాడట. దానికి సంబంధించి సూచనలు సలహాలు తీసుకుంటున్నాడట. లోకేష్ రాజీనామా చేయాలి అనే డిమాండ్తో అమరణ దీక్ష చేస్తే ఎలా ఉంటుంది అనే విషయం మీద సూచనలు సలహాలు తీసుకుంటున్నాడట. ఇప్పుడు సోనం వాంగ్చుక్ తన దీక్ష చేసి ధర్మేంద్ర ప్రధాన్ చేత రాజీనామా చేపించగలిగాడు. మరి జగన్ లోకేష్ చేత రాజీనామా చేపించగలడా? ఈ విషయం అర్థం కావాలంటే మనకు ఒక విషయం తెలవాలి. సోనం వాంగ్చుక్ అమరణ దీక్ష చేశాడంటే దాని వెనకాల వ్యాలిడ్ రీజన్స్ ఉన్నాయి. అతని వెనకాల పార్టీలకు అతీతంగా జనం ఉన్నారు. ఈవెన్ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా కాక్రోజుల్లో కలిసి జంజీ ఉద్యమంలో పాల్గొని సోనం వాంగ్చుక్కి మద్దతు ఇచ్చారు. రాజకీయాలకు అతీతంగా సోనం దీక్షకి మద్దతు వచ్చింది. ఇప్పుడు రేపు జగన్మోహన్ రెడ్డి దీక్ష చేశాడనుకో, దానికి అసలు వ్యాలిడ్ రీజన్స్ ఉన్నాయా? సోనం దీక్ష చేసినప్పటికీ నీట్ పేపర్ లీక్ అయిన మాట వాస్తవం. అది ప్రభుత్వం కూడా ఒప్పుకుంది. జరిగిన ఎగ్జామ్ని రద్దు చేసింది, మళ్ళా కొత్తగా ఎగ్జామ్ పెట్టింది. దాని మీద కేసులు కోర్టులో పడ్డాయి. కోర్టు కూడా కేసులు అడ్మిట్ చేసింది. సిబిఐ ఎంక్వైరీ వేయటం జరిగింది. సిబిఐ 13 మందిని అరెస్ట్ చేసింది. సో నీట్ పేపర్ లీక్ అయిన మాట వాస్తవం. దానికి ఆధారాలు కనపడుతున్నాయి. కోర్టులో కేసులు నడుస్తున్నాయి. సిబిఐ ఎంక్వైరీ నడుస్తుంది. 13 మంది అరెస్ట్ అయ్యారు, జైల్లో ఉన్నారు. పేపర్ రద్దయింది, కొత్తగా ఎగ్జామ్ పెట్టారు. ఇదంతా కళ్ళ ముందు కనపడుతుంది. కాబట్టి సోనం దీక్షకి జనం మద్దతు వచ్చింది, జంజీ మద్దతు తెలిపారు. మరి జగన్మోహన్ రెడ్డి దీక్ష, దానికి అసలు వ్యాలిడ్ రీజన్స్ ఏముంది? పైగా సోనం ఎప్పుడు దీక్ష చేశాడు? నీట్ పేపర్ లీక్ అయింది అన్న వార్తలు వచ్చినప్పుడు చేశాడు. ఒకవేళ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దీక్ష చేస్తే ఎప్పుడు చేస్తున్నట్టు? మెగా డిఎస్సి 2025లో అయింది. 2025లో జరిగిన దానికి 2026లో దీక్ష చేస్తే వ్యాలిడ్ ఉంటుంది అసలు? ఒకవేళ తప్పు జరిగితే జరిగినప్పుడు కదా స్పందించాల్సింది. సో ఇప్పుడు దీక్ష చేస్తే దానికి వాల్యూ ఏముంటుంది? పైగా అసలు జగన్మోహన్ రెడ్డికి ఎవరు మద్దతు ఇస్తారు? ఇస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మద్దతు ఇవ్వాలి. అంతకుమించి పార్టీలకు అతీతంగా ఎవరైనా మద్దతు ఇస్తారా? ఇచ్చే అవకాశం ఉందా? ఇస్తే ఇప్పటికే ఇచ్చి ఉండాలి. ఇప్పుడు కొత్తగా ఇచ్చేది ఎవరు ఆయనకి? ఇప్పుడు ఆయన అమరణ దీక్ష చేస్తే ఒక 4 కేజీలు బరువు ఏమైనా తగ్గుతాడేమో తప్ప అంతకుమించి ప్రయోజనం ఏముండదు. అయినా జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కావాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు దీక్ష చేస్తేనో తల కింద పెట్టి కాళ్ళు పైకి పెడితేనో లోకేష్ రాజీనామా చేయడు. లోకేష్ ఎప్పుడు రాజీనామా చేస్తాడు? జగన్మోహన్ రెడ్డి చేసే డిమాండ్కు జనం ఆమోదం ఉన్నప్పుడు చేయక తప్పదు. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ కూడా ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది? జనం మద్దతు ఇచ్చారు కాబట్టి సోనంకి. ధర్మేంద్ర ప్రధాన్కి వ్యతిరేకంగా, బీజేపీకి వ్యతిరేకంగా, మోడీకి వ్యతిరేకంగా యువత తిరగబడ్డారు కాబట్టి చేయాల్సి వచ్చింది, చేశాడు. మరి జగన్మోహన్ రెడ్డికి అలా మద్దతు ఇచ్చే వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా ఉన్నారా? ఉండాలంటే అసలు వ్యాలిడ్ రీజన్స్ ఉండాలి. అవి లేవుగా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అర్థం కావాల్సింది ఇంకోటి ఏంటంటే, చంద్రబాబు నాయుడిని కుప్పంలో ఓడించాలనుకున్నాడు. ఓడించాడా? చంద్రబాబు నాయుడిని మళ్ళీ సీఎం కాకుండా చేయాలనుకున్నాడు. చేయగలిగాడా? టీడీపీని ఏపీలో లేకుండా చేయాలనుకున్నాడు. చేయగలిగాడా? లోకేష్ని నాయకుడు కాకుండా ఆపాలనుకున్నాడు. ఆపగలిగాడా? లోకేష్ అసలు మంత్రి కాకుండా చేయాలనుకున్నాడు. ఆపగలిగాడా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ అసలు ఆ పార్టీ ఎస్టాబ్లిష్మెంట్ కాకుండా ఆపాలనుకున్నాడు, జనసేనని. చేయగలిగాడా? పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడించాలనుకున్నాడు. చేయగలిగాడా? మంగళగిరిలో లోకేష్ని గెలవకుండా చేయాలనుకున్నాడు. చేయగలిగాడా? జగన్మోహన్ రెడ్డి చాలా అనుకున్నాడు, కానీ చేయగలిగాడా? వైసీపీకి 175 సీట్లకి 170 సీట్లు గెలిపించాలనుకున్నాడు. చేయగలిగాడా? జగన్ ఎప్పుడైనా ఇదని అనుకుంటే ఎప్పుడు చేస్తాడు? అతను వెనకాల జనం ఉంటే చేస్తాడు. కానీ అదే లేదుగా, జనమే లేరు కదా. జనం మెచ్చేటట్టు, జనం నచ్చేటట్టు, జనం కోరుకునేటట్టు జగన్ ఉంటే అప్పుడు జగన్ అనుకున్న సాధ్యమైంది. ఇప్పుడు ఎక్కడైనా లోకేష్ రాజీనామా అనే డిమాండ్ ఎక్కడి నుంచి రావాలి? రాజకీయాలకు అతీతంగా రావాలి. డిఎస్సి అభ్యర్థుల నుంచి రావాలి. ముందుగా జగన్ నుంచి కాదు, వైసీపీ నుంచి కాదు, జనం నుంచి రావాలి. డిఎస్సి అభ్యర్థుల నుంచి రావాలి. అలా వస్తే ఆ డిమాండ్కి జగన్ కనెక్ట్ అయితే అప్పుడు ఏమన్నా సాధ్యమైంది. కానీ అది లేదుగా. జనం నుంచి డిమాండ్ లేదు, డిఎస్సి అభ్యర్థుల నుంచి డిమాండ్ లేదు. ఒక్క జగన్ కోరుకుంటే, వైసీపీ కోరుకుంటే లోకేష్ రాజీనామా చేస్తాడా? పిచ్చితనం, వెర్రితనం కాకపోతే, మొండితనం కాకపోతే. సో జగన్ ఇది సాధించలేడు, అయ్యే పని కాదు. ఇప్పుడు నిజానికి జగన్ ఏమైనా చెప్పదలుచుకుంటే జనాన్ని చెప్పాలి. జనానికి కనెక్ట్ అయిన తర్వాత ఇంకే పోరాటం చేసినా సక్సెస్ అవుద్ది. జనంతో కనెక్ట్ కానీ ఏం చేసినా సక్సెస్ కాదు. అది. థ్యాంక్ యూ.